నా పేరు కాలియా డాన్. మా అమ్మాయికి మీ అబ్బాయినిచ్చి పెళ్లి చేయడానికే కదా వస్తున్నారు. కానీ ఎందుకింత దిగులుగా ఉన్నారు? సరదాగా ఆడండి పాడండి, కానీ ఇలా విచారంగా వచ్చారంటే మిమ్మల్ని కాల్చి పారేస్తాను. అందరికన్నా ముందు పెళ్లి కొడుకుని ఇదిగో నీకు ఇప్పుడే చెప్తున్నాను, దారి పొడవునా ఎలా డాన్స్ చేసుకుంటూ రావాలో వాళ్ళకి నేర్పించు. ఊళ్ళో వాళ్ళందరికీ తెలియాలి కాలియా డాన్ ఇంట్లో పెళ్లి జరుగుతోంది అని. ఓ కాళీ, నువ్వేం దిగులు పడుకు. నేను ఎలా నేర్పిస్తానంటే వాళ్ళు జీవితాంతం డాన్స్ చేస్తూనే ఉంటారు. చూడు బాబు, ఈ కాలియా డాన్ గన్ను చూపించి బెదిరించి బలవంతంగా మా అబ్బాయిని వాళ్ళ అమ్మాయికి ఇచ్చి కట్టబెడుతున్నాడు. మీరే న్యాయం చెప్పండి. ఇప్పుడు మేము ఎలా పాడగలం, ఎలా ఆడగలం? ఇదిగో ఇలా చేయగలరు. అరే పతులు, మనం కూడా వెళ్ళి డాన్స్ చేద్దాం. చూడు ఎంత మంచి మ్యూజిక్ పెట్టారో. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడిలా చెయ్యకు. ఎవరిదో పెళ్లి జరుగుతుంటే నువ్వు డాన్స్ చేయడం ఏమిటి? అనవసరంగా హడావిడి చేయక నోరు మూసుకురా. అరే నా కాళ్ళు నిలవటం లేదు, నన్నేం చేయమంటావు? అరే నువ్వు కూడా డాన్స్ చేయపోతులు, మళ్ళీ మనకి ఎలాంటి మ్యూజిక్ దొరకదు. లేదు లేదు, నేను డాన్స్ చేయలేదు. మర్యాదగా చేస్తావా చెయ్యవా? ఇలా బలవంతంగా కూడా చేయిస్తారా? ఇద్దరిని నేను వదిలిపెట్టను. మోటు పరిగెత్తు. బాస్, గుర్రం పారిపోయింది. పెళ్లి కొడుకు దాని వెనుకతలు వేలాడుతున్నాడు. ఇక ఈ పెళ్లి జరగదు. ఒక గుర్రాన్నే అదుపు చేయలేని వాడు నా కూతుర్ని ఎలా చూసుకోగలుగుతాడు? పెళ్లి క్యాన్సల్. పెళ్లి క్యాన్సిల్. భగవంతుడి ప్రసాదంలా పైనుంచి కింద పడిన వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో పదండి వెళ్ళి వెతుకుదాం. నా తరఫున నేను వాళ్లకు మంచి బహుమతిని అందజేసి వాళ్ళ కాళ్ళ మీద పడి నేను వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి. పట్టుకోండి 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 పట్టుకోండి. రే నన్ను పట్టుకున్నారేంటి? దొంగోడిని పట్టుకోండి. అయ్యమ్మా, మీ వల్ల దొంగోడు పారిపోయాడు. మోటు అదిగో చూడు, పెళ్లి వాళ్ళు మన కోసం వస్తున్నారు. ఈసారి వాళ్ళ దగ్గర కర్రలు కాదు కత్తులున్నాయి. మనం దొరికామంటే అంతే. ఎవరు మీరిద్దరు? నా కారు దొంగిలించడానికి వచ్చారా? ఇప్పుడే చెప్తాను మీ పని. ఇదిగో కాచుకోండి, కాచుకోండి. అరే అరే బాక్సర్ భయ్యా, ముందు మేము చెప్పేది విను. మేము నువ్వు అనుకున్న వాళ్ళం కావు. అలాగా? అయితే మీ ఇద్దరు ఎవరు? దొంగలు కాకపోతే డాకులా? వెతకండి వాళ్ళని. ఒక్క ప్రదేశం కూడా వదిలిపెట్టకుండా వెతకండి. అరే ఇప్పుడు మేము ఎవరు చెప్పే పరిస్థితుల్లో లేవు. కానీ మీరు మమ్మల్ని నమ్మండి, మేము మీరు అనుకున్న వాళ్ళం కావు. కానీ మేమెవరో మాత్రం మీరు అస్సలు ఊహించలేరు. అరే మీరు నన్ను ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు? నేను కన్ఫ్యూజ్ అయ్యానంటే నా కోపం ఇంకా ఎక్కువైపోతుంది. మేము చెప్పేది ఏమిటంటే మేమెవరమో మీరు ఆలోచించగలరు, కానీ ఇప్పుడు కనిపెట్టలేరు. అరే నాకేమీ అర్థం కావడం లేదు. సరే పోండి, నేను మిమ్మల్ని వదిలిపెట్టేస్తున్నా. థ్యాంక్ యూ బాక్సర్ అన్నయ్య. ఏ ఇన్స్పెక్టర్, నువ్వు ముందు చూసుకునే బండి నడపలేవా?
అయ్యమ్మా ఆ కాయగూరలు అమ్మే ఆవిడ వల్లే ఈ గొడవంతా వచ్చింది. ఆవిడ అమ్మాయి గుమ్మడికాయ వచ్చి నా తల మీద పడింది. ఈ టీ కొట్టు బాబాయ్ కుర్చీ నా బుట్ట మీద పడింది. అరే ఇదంతా ఈ గుర్తు తెలియని ఈ ఇద్దరు వ్యక్తుల వల్లే జరిగింది. ఇదిగో వీళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు. కొట్టండి, చెత్త కొట్టండి, వదిలిపెట్టకండి. వీళ్ళిద్దరూ నాకు ఇంతకు ముందే తెలుసు. ఇదురుకు కూడా కొట్టాను, ఇప్పుడు మళ్ళీ కొడతాను. ఉండండి. మనం ఈ విగ్గుల వల్ల ఇప్పటికే చాలా దెబ్బలు తిన్నాం. ఈ విగ్గుల్ని విసిరి పారేద్దాం, కంటికి కూడా కనపడకూడదు. అరే వీళ్ళు మనల్ని ఎప్పుడు విడిచిపెడతారు? చూస్తుంటే వీళ్ళ మనల్ని ఆ భగవంతుడి దగ్గరికి పంపించేలా ఉన్నారు. పద వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పేద్దాం. అప్పుడే ఈ తిప్పలు తప్పేలా ఉన్నాయి. వద్దు వద్దు, వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. నేను డాన్స్ చెయ్యనన్నానని నాకు రివాల్వర్ కూడా చూపించారు. మోటు ఒక్కసారి ఆలోచించు, మన వల్ల ఆ గుర్రం ఆ పెళ్లి కొడుకుని ఈడ్చుకుంటూ తీసుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ చేతికి మనం దొరికామంటే మన పరిస్థితి ఏమవుతుంది? అరే అరే మీరిద్దరూ వచ్చేసారా? మీరిద్దరూ వెంటనే ఇక్కడికి రండి. మీరు ఉండవలసింది ఈ స్టేజ్ మీద. మిత్రులారా, ఈ రోజు మన వేదిక మీద మిస్టర్ ముంబా, మిస్టర్ జుంబా ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే కదా, ఇంతవరకు వాళ్ళ వరల్డ్ రికార్డ్ ని ఎవరూ బద్దలు కొట్టలేదు. మిస్టర్ ముంబా ఇప్పుడు 2 మాటలు మాట్లాడతారు. 2 మాటలు. నేనేం చెప్పానో అదే చెప్పారు. మిస్టర్ ముంబా, జుంబా ఇద్దరు చాలా తమాషా వ్యక్తులు. ఇద్దరికి మాటల మీద కాదు, చేతల మీదే నమ్మకం ఎక్కువ. మిస్టర్ ముంబా, జుంబా వాళ్ళ రికార్డు ఇప్పుడే బద్దలు కొడతారు. అలా వాళ్ళు రికార్డు బద్దలు కొడితే వాళ్ళకి ₹1,00,000 బహుమతి లభిస్తుంది. మోటు, ఈ రోజే మన జీవితంలో ఆఖరి రోజు అనిపిస్తోంది. నాకు చాలా భయం వేస్తోంది. అసలు వాళ్ళు ఏ రికార్డు గురించి మాట్లాడుతున్నారంటావు? అరే నువ్వేం బాధపడక పతులు, మనకి ₹1,00,000 రాబోతున్నాయి. భలే మజాగా ఉంటుంది. సార్, మిస్టర్ ముంబా, జుంబా మీరు ఈ ప్లేట్లో ఉన్న మిరపకాయలన్నీ తినేశారంటే మీ రికార్డుని మీరే బద్దలు కొట్టినట్టు అవుతుంది. వావ్, ఇన్ని మిరపకాయలు మనిషిన్నవాడు ఎవడైనా తినగలడా? మేము నమ్మలేకపోతున్నాం. ఆల్ ది బెస్ట్. ఇదిగో చూడండి, ఒక్కసారి వినండి. ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది. అయ్యమ్మా, వీళ్ళిద్దరూ నిజంగా ఇంత గొప్ప వ్యక్తులా? నేను నమ్మలేకపోతున్నాను. సారీ సార్, వెరీ సారీ. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. నేను కూడా మీ గురించి తప్పుగానే అనుకున్నాను. మీరు నన్ను క్షమించాలి. రికార్డు సాధించండి. నా ఆశీర్వాదాలు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ రికార్డు సాధించకపోతే బాక్స్ అన్నయ్య తలకాయలు తీసేసేలా ఉన్నాడు. మిస్టర్ ముంబా, మీరేదో పొరపాటు జరిగిందని ఇప్పుడే చెప్పారు కదా, ఆ పొరపాటు ఏమిటో చెప్పండి. అది అది నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మేము ఈ మిరపకాయలు మాత్రమే కాదు, ఎంతకంటే ఎక్కువే తినగలమని చెప్పాలనుకున్నాను. అక్కడున్నారు మిస్టర్ ముంబా, మిస్టర్ జుంబా. హలో సార్, ఆగండి. అరే పతులు పారిపో, మరి ఇంతకంటే ఎక్కువ మిరపకాయలు తినలేవు. అరే నేను పారిపోతూనే ఉన్నాను, నువ్వే అక్కడ ఉండిపోయావు. అయ్యమ్మా, మిస్టర్ ముంబా, జుంబా స్టాప్ స్టాప్. ఎక్కడికి వెళ్తున్నారు? ఆ ఆర్గనైజర్ మీకోసం వెతుకుతున్నాడు. స్టాప్. హలో సార్, ఆగండి. మీకోసం అందరూ వెతుకుతున్నారు, కాస్త ఆగండి.
అరే మేము ఒక విగ్గు గురించి ఇన్ని దెబ్బలు తినాలా? ఇదిగో తీసుకోండి, ఒక్కసారి తన్ని మమ్మల్ని వదిలేయండి. తీసుకోండి, ఎంత కొడతారో అంత కొట్టండి. కానీ మేము కావాలని ఆ గుర్రాన్ని తరమలేదు. అది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ అంతే. అయ్యమ్మా వీళ్ళు మోటు పత్రులు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అరే మేము వెతుకుతున్న గొప్ప వ్యక్తులు వీళ్ళే, ఆ దేవుని ప్రసాదం. మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు. మీరు మా అబ్బాయిని కాపాడారు. కాలియాడాన్ తుపాకీ చూపించి బలవంతంగా వాళ్ళ అమ్మాయికి మా అబ్బాయిని కట్టబెట్టాలని కుట్ర పన్నాడు. కానీ గుర్రం పారిపోవడంతో అది వాళ్ళకి అశుభం అనిపించింది. దాంతో అతను ఒక గుర్రాన్ని కంట్రోల్ చేయలేని వాడు నా కూతుర్ని ఎలా ఏలుకుంటాడు అన్నాడు. దాంతో పెళ్లి క్యాన్సిల్ చేశాడు. అందుకే మేము మీ కాళ్ళు పట్టుకుని ధన్యవాదాలు చెప్పుకోవాలని వెతుకుతున్నాం. ఇదిగోండి, తీసుకోండి మా తరపు నుంచి చిన్న బహుమతి. మీరు నిజంగానే ముంబా జుంబా కాకపోవచ్చు, కానీ మీరు వాళ్ళ రికార్డును బద్దలు కొట్టేశారు. ఇదిగోండి మీకు బహుమతి 1,00,000 రూపాయలు. దీన్నే అంటారు ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్.